నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడనమాట. వాడు విపరీతమైన సక్సెస్ ఏంది అంటే యూఎస్ వెళ్ళాలి. ఏందో అక్కడ పోయి ఒక చెట్టు నాటాలని వాడు వాడు అంబిషన్, వాడి గోల్. వీసా చాలాసార్లు క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? వాడు నీట్గా సూట్ వేసుకుంటుండు, వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఏంది అంటే ఈమెయిల్ అడ్రస్ స్టిల్ alone89@gmail.com. అట్లా ఎన్ని నవ్వుకునే విషయాలు ఉంటాయంటే ఒక యూఎస్ వీసాలో చెప్పుకోలేం. కొన్ని చెప్పాల్సి వస్తుంది. అక్కడ పోయి ఏదో చేస్తుంటాము, ఇక్కడ వచ్చి పోజ్ కొడుతూ ఉంటాం, 2 రోజులు యాక్సెంట్ వస్తూ ఉంటుంది. సో దీని గురించి ఒక ప్రపంచమే ఉంది. ప్రపంచం గురించి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ తోటి కశ్యప్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను చెయ్యొద్దు, అయిపోయింది, మూసేద్దాం అని అనుకున్న టైంలో కథ చెప్పిన తర్వాత ఇష్టం వచ్చినట్టు నవ్వేసినారు. ఐ థింక్ ద సేమ్ గోస్ ఫర్ ఆల్ టెక్నీషియన్స్. ఇక్కడ అందరూ కూడా ఆ ఐడియాకి, ఆ యూనిక్నెస్, ఆ యూనిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఫిదా అయిపోయినాం. నాకు తెలిసి మీరు కూడా అవుతారనే నమ్మకం నాకున్నది. బికాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వాయిసెస్ ఇన్ తెలుగు సినిమా అని అనిపిస్తుంది నాకు కశ్యప్, విత్ అ వెరీ యూనిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే ఇప్పుడు జస్ట్ లైక్ హౌ అనుదీప్ ఈజ్ వెన్ స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఒక వెరీ యూనిక్ స్పేస్, ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది కదా, అది కశ్యప్ వల్లనే సాధ్యం. ఈ కైండ్ ఆఫ్ హ్యూమర్ ఏదైతే ఉందో, ఒక సకాస్టిక్ డ్రై హ్యూమర్, అది ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అంటే స్క్రీన్లో చూసినప్పుడల్లా వీఆర్ ఆల్ లాఫింగ్, ఆన్లైన్ ఎడిట్ చూసుకున్నప్పుడు కూడా నవ్వుకున్నాము. ఐ థింక్ యూ విల్ ఆల్సో హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. నేనైతే పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాల్సిన చాలామంది ఉన్నారు. ఆర్ ప్రొడ్యూసర్స్, భాను గారు, ఆయనకి ఫాదర్ లెక్క నేనుంటా, ఆయన ఎంత స్మార్ట్ ఉన్నారో చూడండి. ఆయన వదులుకొని నన్ను క్యారెక్టర్లో పెట్టినందుకు థ్యాంక్స్ సార్. ఏదో ఒక రోజు మీరు కూడా హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మాకైతే మీరు ఆల్రెడీ హీరో. కళ్యాణ్ గారు, విజయ్ గారు, ఆల్ ద ప్రొడ్యూసర్స్, అండ్ పవన్ సాధినేని ఎస్పెషలీ. మిమ్మల్ని నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను కదా, మేము పక్క పోయి మాట్లాడుకుందాం. చాలా కంప్లైంట్ ఇచ్చేది ఉంది పవన్ గురించి. సాధించే పవన్, సాధినేని కాదు, సాధించే పవన్. ఏదైనా మైండ్లో వచ్చిందంటే సాధించే తీరుతాడు. సచ్ ఎనర్జీ. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే పవన్ ఏమైనా చెప్పినా సీరియస్ తీసుకోవాల్సిందే. ఇట్స్ నాట్ అ లాఫింగ్ మ్యాటర్ యాట్ ఆల్. సో ఈ గాయపడ్డ సింహం కూడా తీసుకొని వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని, బికాజ్ ఇట్ వాజ్ పవన్స్ ప్రెజెంటేషన్. ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. అండ్ కశ్యప్ గురించి, కశ్యప్ ఈజ్ ఆల్రెడీ అ బిగ్ హీరో ఇన్ అ సర్కిల్. మన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అండ్ యూట్యూబ్ సిరీస్ చూసే వాళ్ళకి చాలా మందికి కశ్యప్ తెలుసు. ఐ థింక్ హిస్ సిరీస్ నేమ్, ఎస్ అబ్సల్యూట్లీ, అక్కడ పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు కశ్యప్కి. సో హీఈస్ అన్ అండర్ డాగ్ వెయిటింగ్ టు రైజ్ అప్ అనమాట. అండ్ ఆ స్పేస్లోనే చాలా కాంకర్ చేసిన ఒక కల్ట్ ఫాలోయింగ్ కూడా ఉంది కశ్యప్కి. I think I am very lucky, very honored that they chose somebody like me to be a part of this film. Very chana humbleness tho nenu accept chesina. It's my good opportunity. Ento mandi will be waiting for an opportunity like that. Naaku vachinanduku I'm very very thankful. And chana baga vachindi. I think it'll be a laugh riot in theaters. And speaker, I think I call him speaker lo balgetattu music chestunnam. Speaker Agastya అని పేరు మార్చేస్తా. So Chandrika and all the other technicians and Viplav gar also, I hardly met. I think we met once or twice, but I know of them. And ma'am, such nice words coming from you. You're a senior. We look up to you. And Faria is an absolute delight to work with. దీంట్లో ఒక డాన్స్ కూడా ఉన్నది. అది నేను చేయలేను అంటే నాకు వస్తలేదు అని చెప్పేసి ఏదో స్టెప్ వేసి నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. థ్యాంక్ యూ మ్యాన్, యువర్ హార్ట్ ఆఫ్ గోల్డ్, బండిల్ ఆఫ్ టాలెంట్. సో మిగతా థ్యాంక్స్ మనం తర్వాత చెప్పుకుందాం, టైం అయిపోతుంది. బట్ ప్లీజ్ యూ హ్యావ్